భర్తలో భార్యను ప్రేమించండి, భార్య ఆకారాన్ని కాదు. ఈరోజు ఒకవేళ నీ భార్య ఆకారాన్ని బట్టి నీ మనసులో ఆయాసాన్ని పెట్టుకొని దూరం అయ్యే ప్రయత్నం చేస్తున్నట్లయితే నువ్వు అన్యాయస్తుడివి. యేసుక్రీస్తు నీ ఆకారాన్ని ప్రేమించలా, యేసుక్రీస్తు నిన్నుగా ప్రేమించాడు. యేసుక్రీస్తు లోకమును ఎంతో ప్రేమించాను అని ఉంది, కానీ అందమైన వారిని ప్రేమించని బైబిల్లో లేదు. ఆకారం బాగున్న వారిని ప్రేమించనని బైబిల్లో లేదు. ఆస్తిపరులను ప్రేమించనని బైబిల్లో లేదు. యేసుక్రీస్తు అందరినీ ప్రేమించాడు. ఇదే కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా, ఏ వర్గమైనా భార్యలను ఉన్నట్టుగా ప్రేమించాడు. ఆకారాన్ని కాదు. ఆకారం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, వాళ్ళు ఉండొచ్చు, రేపు పోవచ్చు, అని భార్య అనే స్థానం ఉంది చూసారా, అది తుది శ్వాస వరకు నిలిచిపోతుంది. ఆ స్థానాన్ని కలిగిన వ్యక్తిని ప్రేమించాడు.